హలో అందరికీ. ఈ వీడియో ఏంటంటే, నేను ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేశాను, అందులోని ప్లేట్స్ అవన్నీ తీసి ఎలా కడుక్కున్నాను, ఏంటి, ఎలా సర్దుకున్నాను అండ్ మా ఫ్రిడ్జ్‌కి కూడా ఒక స్టోరీ ఉంది. దాని గురించి కూడా చెప్తాననమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. సో, ఇది కూడా వరలక్ష్మి పూజ కోసమని అంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో, ఒక్కొక్కటి చేసుకుంటున్నా అని చెప్పాను కదా! అప్పుడే కొంచెం రూమ్స్ అవి కూడా సర్దేసి తర్వాత ఫ్రిడ్జ్‌కొచ్చాననమాట. సో, అదే చూపిస్తున్నాను. ఆ రోజే చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా సర్దాననమాట. సో, తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఇంకా అంతా తీసేసి మొత్తం ఆ లోపలున్న ప్లేట్స్ అన్నీ తీసి కడిగేసి ఆరబెట్టాను. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్‌లో ఉన్నవన్నీ తీసి టేబుల్ మీద పెట్టేసాననమాట. పెట్టి సోప్ ఉంటది కదా! గిన్నెలు కడిగే సోపు. ఆ సోపు స్పాంజ్ టైప్ ఉంటదనమాట. స్క్రబ్ ఒకటి. సో, అది తీసుకొని ఆ సోప్‌లో కొంచెం వాటర్ ఏసుకొని మొత్తం నీట్‌గా కడిగేసుకున్నాననమాట. మొత్తం ఫస్ట్ ఆ స్పాంజ్ తీసుకొని సోప్‌లో అద్దిన వాటర్‌తో మొత్తం అంతా వాష్ చేసేసి తర్వాత మళ్ళీ తడి బట్ట తీసుకొని ఒక 4, 5 సార్లు అయితే కడిగాననమాట. అదే తడి బట్టతో తుడిచేసుకున్నాను. సో, నీట్‌గా అయిపోయిందనమాట అది. సో, ఇదిగోండి మొత్తం అంతా నీట్‌గా అయిపోయింది బాగా. మనం ఎంత నీట్‌గా కడిగినా, ఎంత సర్దినా మళ్ళీ పిల్లలు మాత్రము లాగేసుకుంటా. ఫస్ట్ మా ఇంట్లో మా మా వాడికన్నా మా ఆయన ఎక్కువ అనమాట. ఏదో ఒకటి తీస్తూనే ఉంటాడు. మెయిన్ మా ఆయనకి ఫ్రిడ్జ్ యూజ్ చేయడమే ఇష్టం ఉండదు. అందులో ఏమేం పెట్టింది, ఏమేం పెడుతుంది అనని రోజు చూస్తాడనమాట. ఎక్కడన్నా కర్రీస్ ఏమన్నా పెట్టానేమో, ఆ కర్రీస్ మళ్ళీ ఫ్రిడ్జ్‌లోటి వేడి చేసి పెడతానేమో అనని మ్యాక్సిమం మేము ఫ్రిడ్జ్‌లో పెట్టి కూరలైతే తినము. చాలా వరకు అవాయిడ్ చేసేస్తున్నాము ఈ మధ్య. అసలు చెయ్యననమాట అంతంత ఫ్రిడ్జ్‌లో పెట్టే అంత. ఏదో కొంచెమే చేసుకుంటాను. మళ్ళీ తక్కువొస్తే ఈవినింగ్ టిఫిన్‌లోకి దోస అలా వేసుకొని చట్నీ చేసుకుంటాను గానీ, ఇలాగ కర్రీస్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అలా ఏం చెయ్యట్లేదనమాట. ఎందుకంటే ఏమో మరి మా ఆయన అరుస్తున్నాడు బాగా దాని గురించే. ఇంకా రేషన్ గూడా ఎప్పటికప్పుడు తెచ్చుకోవడము. అంటే నెలకు సరిపడవి లోపలేం పెట్టకుండా ఓన్లీ చింతపండు, పల్లీలు ఇంకా పొడులుంటాయి గదా! కారప్పొడి, ధనియా పొడి అలాంటివి. ధనియాలు గూడా ఏం ఎక్కువ యూజ్ చేయం. అంటే పొడి ఏం ఎక్కువ యూజ్ చేయం. అంటే పులుసు కర్రీలు తక్కువ అనమాట చేయడము. ఓన్లీ ఇలా చట్నీలు మాకు ఎక్కువ అయిపోయేది పల్లీలు ఇవే అనమాట. రైస్ కూడా అంత అయిపోవు. సో, ఇంకా అందుకని అవంతా ఏం పెట్టను. ఇందులో ఆ గిన్నెలలో ఏంటంటే ఇలాచీలు అవి ఉన్నాయన్నమాట. సో, అలాంటివి మాత్రం పెడతాను. యాక్చువల్‌గా స్పైసెస్ కూడా పెట్టకూడదు అని అంటున్నారు. మరి నాకైతే కరెక్ట్‌గా తెలీదు. ఇంకా అంతే అనమాట. మొత్తం క్లీన్ చేసేసి టేబుల్ మీద పెట్టేసుకున్నాను కదా! వెజిటబుల్స్ ఇలాంటివన్నీ మొత్తం మళ్ళీ సర్దేశాను. ఈ పొడులేంటంటే మా అత్తయ్యది లాస్ట్ ఇయర్ సంవత్సరికం చేశామనమాట. అప్పుడు మసాలాలు తెప్పిస్తాం కదా! నాన్ వెజ్‌కి అవంతా ఎక్కువ ఎక్కువ మిగిలిపోయినాయన్నమాట. సర్లే ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు కదా! కొంచెం కొంచెమైనా అని నేను కొంచెం, మా తోడికోడలు కొంచెం అలా తలా కొంచెం తీసుకొచ్చుకున్నామన్నమాట అవి. ఇంకా ఇది పసుపు. ఆ పసుపు ప్యాకెట్ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు ఫుడ్ కోర్ట్ పెట్టున్నారన్నాను గదా! అది క్లోజ్ చేసేటప్పుడు కొంచెం మిగిలుంటే అవి ఇచ్చాడనమాట. అదేం వాడను నేను. ఇంకా దేనికైనా గడపలకి అలా రాసుకోవడానికి అని చెప్పానని యూజ్ చేసుకుంటున్నాను. ఒకటేమో అయిపోయింది. అది ఇంకొకటనమాట. వంటలకి మాత్రం నేను అవి పసుపు కొమ్ములంటారు గదా! అవే తీసుకొని ఆడించుకుంటాననమాట. మ్యాక్సిమం కారప్పొడి ఇలాంటివన్నీ తీసుకొని మిషన్‌కి పట్టించుకుంటాననమాట. పొడులేం డైరెక్ట్‌గా కొనేదేం లేదు. ఇంకా ఆ పైనేమో ఇందాక చూపిచ్చాను కదా! స్టీల్ క్యారియర్‌లో అందులో ఒక దాంట్లో ఏమో ఇలాచీలు అవి గూడా మా తమ్ముడు వాళ్ళ ఫుడ్ కోర్ట్‌లో మిగిలినవే అనమాట. ఇంకొక దాంట్లో ఏమో పల్లీలున్నయి. ఇంకా చిన్న ఐస్ క్రీమ్ డబ్బాలు కనిపించాయి గదా! అందులో ఒక దాంట్లో పసుపు దేవుడి కోసం పక్కన తీసుకుంటాం గదా! ఆడిచ్చిన వెంటనే అది. ఇంకొక దాంట్లో ఏమో కుంకుమ కూడా పెట్టుకుంటాను. అది పైన దాంట్లో లేనట్టుంది. కింద దాంట్లో ఉంది. ఇంకొకటేమో ఇది అదేంటి పులియోగరె పొడి ఉంటది గదా! అదనమాట. సో, అవే ఉన్నాయి పైన డీప్ ఫ్రిడ్జ్‌లో. ఇంకా మిడిల్ దాంట్లో ఏమో ఇలా వెజిటబుల్స్, ఆకుకూరలు, వెజిటబుల్స్ అవన్నీ ఇంకా సండే మాకు సంత ఉన్నప్పుడు తెచ్చుకుంటాననమాట. రోజు వెళ్ళడం కష్టం గదా అని చెప్పని వీక్లీ వన్స్
అలా తెచ్చుకొని ఇలా ముందైతే ఇలా డబ్బాలలో ఏం పెట్టేదాన్ని కాదు. డైరెక్ట్ కవర్లు తెచ్చి అలానే యాక్చువల్‌గా స్టీల్ బాక్సులలో పెడతా ఉన్నాననమాట. స్టీల్ బాక్సులు పెడుతుంటే ఎక్కువ పవర్ కన్జంప్షన్ అవుతది అనని ఒకసారి గ్యాస్ అయిపోయిందనమాట. సర్వీసింగ్ అది చేయించేటప్పుడు వాళ్ళు చెప్పారు. స్టీల్‌వి యూజ్ చేయొద్దు మేడం అని చెప్పానని. ఇంకా అప్పటినుంచి గాజువి యూజ్ చేసుకోవచ్చు అన్నారు స్టీల్ దాని బదులు. ఇంకా గాజువి అవి కొనాలంటే ఒక్కొక్కటి 300, 400 ఉంటున్నాయన్నమాట. సర్లే నిదానంగా కొనుక్కుందాము అని అలా గడిపేస్తూ ఉన్నాను. ఈ డబ్బాలు ఏంటంటే మా వాడికి పెన్నులు, పెన్సిల్ అలా వేసుకోవడానికి నాకు కావాలి అని చెప్పని ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టించుకున్నాడనమాట. కానీ అవేమో పెద్ద పెద్దగా వచ్చాయి. ఇంకా సర్లే వాడు నాకు అంత పెద్దవి వద్దు అంటే సరే అని ఇంక వీటికి యూజ్ చేస్తున్నాను. ఒక దాంట్లో పచ్చిమిర్చి, ఒక దాంట్లో నిమ్మకాయలు. హాఫ్ కేజీ పైనే పడుతుందనమాట ఆ డబ్బా. సో అది ఆ డబ్బాలలో ఏమో కొన్ని కూరగాయలు అలా వేసి పెట్టుకుని ఇదిగోండి కుంకుమ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఆ కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు వచ్చేటివి ఏంటంటే అంత పురుగు పట్టేస్తుందనమాట కుంకుమ కూడా. ఇంకా అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. వీక్లీ వన్స్ అవి క్లీన్ చేసినప్పుడు మాత్రం పూజ సామాను క్లీన్ చేసుకుంటాం కదా! అప్పుడు వాడుకొని ఇంకా కొంచెం డైలీ పెట్టుకోవడానికి అన్నట్టు బయట పెట్టుకుంటాను. అదనమాట. ఆ కింద ఉన్న పింక్‌వి ఉన్నాయి గదా! ఆర్ట్ బాస్కెట్ లాగా వాటిల్లో ఏమో చింతపండేసి పెట్టాననమాట. చింతపండు గూడా మాకు ఊరు నుంచే పంపించారు ఈ ఇయర్. అక్కడ ఊర్లో మాకు మామిడి తోట చూసుకోవడానికి మనుషులుంటారు. వాళ్ళే ఇంకా ఊపి, కొట్టి అంతా పంపించారనమాట. సో, దాన్ని ఇంకా అక్కడ పెట్టేసుకున్నాను. నల్లగా అయిపోతది గదా అని చెప్పానని. అది గూడా నచ్చదు అసలు మా ఆయనకి పెట్టడము. ఇంకా అది ప్లాస్టర్ ఏసాను గదా! అది ఎందుకు అంటే అలారం ఉంటది గదా! ఫ్రిడ్జ్‌కి. దీనికి అలారం ఉంటదనమాట. ఆ అలారము పని చేయట్లేదనమాట. ఇంక అందుకని ప్లాస్టర్ ఎంత వేసినా గూడా అది అసలు వర్క్ అవ్వట్లేదు. సౌండ్ వస్తూనే ఉంది. అందుకని ఎక్కువ అతికిచ్చేసాననమాట. అదే అలా కొంచెం ఇదిగా కనిపిస్తూ ఉంది. ఇంకా కింద దాంట్లో ఏమో ఆహ్, ఆహ్, బియ్యపిండి ఊరు నుంచి బియ్యపిండి తెచ్చుకున్నాను అది. ఇంకా పల్లీలు, చింతపండు అవే ఇంకేం లేదు కింద దాంట్లో అంతే అనమాట. ఇది మాది త్రిబుల్ డోర్ ఫ్రిడ్జ్. అంటే త్రిబుల్ డోర్ అంటే కింద జస్ట్ వెజిటేబుల్ బాక్స్ లాగా ఇచ్చారు. పైన డీప్ ఫ్రిడ్జ్, మధ్యలోది నార్మల్ అనమాట. సో, అదే ఇక్కడ చూపిస్తున్నాననమాట. అండ్ ఇంకొకటి ఈ మధ్య చూస్తున్నాం గదా! ఫ్రిడ్జ్ గోడకు ఆనిచ్చి ఉంటే గనక పేలుతుంది, గాలిపోక అలా అని. అందుకని ఇంకా గ్యాప్ ఇచ్చామనమాట 1 ఫీట్ గోడకి ఆనిచ్చి పెట్టకుండా. సో, కొంచెం ముందే జరిపి పెట్టామనమాట. అండ్ ఈ ఫ్రిడ్జ్‌కు స్టోరీ ఉందన్నాను గదా! ఇది గూడా మేము కొనుక్కోలేదనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ మురళి అన్న అని, రాజేష్ అన్న, ఇంకొక అన్న పేరు గుర్తులేదు. వాళ్ళు ముగ్గురు కలిపి మాకు గిఫ్ట్ చేశారనమాట ఇది. అంటే అమౌంట్ ఇచ్చారు. మా మరిది వాళ్ళ ఫ్రెండ్ వర్ల్‌పూల్‌లోనే పనిచేస్తారనమాట. సో, గోపి అని అతను బుక్ చేసి ఇచ్చాడనమాట. డబ్బులు వాళ్ళిచ్చారు. అది మా ఫ్రిడ్జ్ స్టోరీకి. అలా అంటే అన్నీ మేమేం కొనుక్కోలేదు. ఏదో ఇలాగ వచ్చినవే అనమాట.